Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. మనము పర్స్పెక్టివ్స్లో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి విశ్వవిద్యాలయ కమిషను, అదేవిధంగా గోఖలే యొక్క తీర్మానాలు, అదేవిధంగా 1913లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన తీర్మానాలు మొదలైన విషయాలను గురించి మనం తెలుసుకుందాము. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే గిన మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. అప్పుడు మీకు మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్ని, అదేవిధంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని, ప్రీవియస్ క్లాసెస్ని అన్నింటినీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. క్లాస్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే చాలా వరకు తెలియని వారందరికీ కూడా మన యొక్క వీడియోస్ అనేవి రీచ్ అవ్వటం జరుగుతుంది. మీరు దాన్ని గమనించగలరు. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. నిన్నటి క్లాసెస్లో మనం గమనించినట్లయితే ప్రీవియస్ క్లాసెస్లో చార్టర్ చట్టం గురించి, వుడ్స్ 1813 చార్టర్ చట్టము, 1854 వుడ్స్ డిస్పాచ్, 1882 హంటర్ కమిషన్ మొదలైన విషయాలను గురించి మనం తెలుసుకున్నాము. ఎందుకంటే ఈ కమిషన్లు అనేవి చాలా ముఖ్యమైనవి, సంవత్సరాలు అనేవి చాలా ముఖ్యమైనవి, డెఫినెట్గా బిట్ అడిగే ఆస్కారం ఉంటుందని నేను చెప్పాను. కాబట్టి మీరు ఆ క్లాసెస్ వినకపోతే అయినా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి వినొచ్చు. ఇక ఈరోజు వచ్చేసి విశ్వవిద్యాలయ కమిషను, అదేవిధంగా గోఖలే గారి యొక్క తీర్మానాలు, బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు గమనిద్దామమ్మా. ఈ యొక్క విశ్వవిద్యాలయ కమిషన్ అనేది ఎవరి కాలంలో నియమించబడింది అంటే లార్డ్ కర్జన్ కాలంలో నియమించబడిందమ్మా. ఈ యొక్క కర్జన్ వచ్చేసి ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత అనేది ఇతను మన దేశంలో అడుగు పెట్టడం మూలాన జరిగిందనమాట. అంటే ఇతను ఏంటంటే స్వతహాగా పరిపాలనలో మార్పులు తీసుకొని రావాలి అనే ఆలోచన శైలి ఉండటము, మరి అప్పటికే ఆసియాలో ఒక ఆసియా ఖండంలో 6 సంవత్సరాల పాటు అతను యాత్ర చేసి అన్ని విషయాలను గురించి ఒక అవగాహన ఏర్పరచుకోవటము, ఇలాంటి అన్ని విషయాల మూలాన అతనికి స్వతహాగా ఉండే భావన ఏంటి అంటే పాలనలో మౌలిక మార్పు తీసుకురావాలి, అంటే తన మార్క్ అంటే తనకు కనపడాలన్నమాట. సో ఇలాంటి వాటన్నిటి మూలాన ఇతను ఏంటి అంటే ప్రాథమిక విద్య మీద ఇతను ఫోకస్ పెట్టాడమ్మా. తద్వారా ఏమైంది అంటే లార్డ్ కర్జన్ కాలంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత లభించింది. సార్ మరి ప్రాథమిక విద్యకు ఇది వరకు వుడ్స్ డిస్పాచ్లో కావచ్చు, అదేవిధంగా హంటర్ కమిషన్లో కావచ్చు, వాళ్ళు కూడా ప్రాధాన్యత ఇచ్చారు కదా సార్ అని మనం అనుకోవచ్చు. కానీ అక్కడ విషయం ఏంటి అంటే వాళ్ళు ఇచ్చారు ప్రాధాన్యత, కానీ ఏమైంది అంటే వాళ్ళు కూడా ప్రాథమిక పాఠశాలను స్థాపించారు, వ్యాప్తి చెరిగింది. ఇప్పుడు హంటర్ కమిషన్లో చూడండి అమ్మా, ప్రాథమిక పాఠశాలల యొక్క వ్యాప్తి చెరిగింది. దేని కొరకు? ప్రాథమిక విద్య కోసము. కానీ అది కొన్నాళ్ళకే సన్నగిల్లడం అనేది జరిగిందమ్మా. అంటే కొద్ది రోజుల తర్వాత అక్కడ ఆ యొక్క వ్యాప్తి అనేది జరగలేదు. ఎందుకు అంటే మనం గమనించినట్లయితే అక్కడ మనము వుడ్స్ డిస్పాచ్లో భాగంగా బోధన అనేది ఆంగ్ల మాధ్యమంలోనే జరగాలి, అది ప్రాథమిక పాఠశాలలైనా ఉన్నత పాఠశాలలైనా. మరి హంటర్ కమిషన్కి వచ్చేసరికి ఆసక్తి ఉన్న వారికి ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగాలి, ఆసక్తి లేని వారికి ఈ యొక్క మాతృభాషలో బోధన జరగాలి. అంటే ఈ రకమైన లిటికేషన్స్ ఉండటం మూలాన ఏంటి అంటే కొంతకాలం వరకు ఈ యొక్క ప్రాథమిక పాఠశాలల వ్యాప్తి అనేది కొన్ని రోజుల్లో సన్నగిల్లడం అనేది జరిగింది ఈ యొక్క హంటర్ కమిషన్లో. దాన్ని మీరు గమనించాలి. మన యొక్క ఇండియన్ ఎడ్యుకేషన్, భారతీయ విద్య అనేది ఆధునిక దృక్పథాన్ని సంతరించుకోవడానికి కర్జన్ ఎంతో కృషి చేయటం అనేది జరిగిందమ్మా. అంటే ఆధునిక దృక్పథం అంటే మీకు తెలిసిందే, లేటెస్ట్గా అంటే పుంతలు తొక్కడం అని మనం గమనిస్తూ ఉంటాం కదా, టెక్నాలజీ అనేది పుంతలు తొక్కుతుంది అని. ఆ రకంగా ఏంటి అంటే భారతీయ విద్య అనేది ఆధునిక దృక్పథాన్ని సంతరించుకోవటానికి ఎవరు ఎక్కువ కృషి చేశారు అంటే కర్జన్ ఎక్కువ కృషి చేయటం అనేది జరిగిందమ్మా. ఇప్పుడు మనము కర్జన్ కాలం అని మనం ఏం చెప్పుకున్నాము, 1899లో అతను భారతదేశ గవర్నర్ జనరల్గా నియమించబడటం అనేది జరిగింది. అక్కడ మనం గమనించినట్లయితే 1897 నుంచి 1902 మధ్య కాలాన్ని ఏమంటారు అంటే నిశ్శబ్ద కాలం అంటారమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు ఈ నిశ్శబ్ద కాలం అంటారంటే ఈ యొక్క కాలంలోనే కరువు, అదేవిధంగా ప్లేగు వ్యాధి అనేది వ్యాప్తి చెందింది. ఈ యొక్క కాలంలోనే లార్డ్ కర్జన్ గారు మన యొక్క భారతదేశ గవర్నర్ జనరల్గా నియమించబడటం అనేది జరిగింది. ఓకేనా. ఇతను ఏంటి అంటే ఇతను ఏం చేశారు అంటే విశ్వవిద్యాలయ కమిషన్ను ఏర్పాటు చేశాడనమాట. ఎప్పుడు అంటే 1902లో విశ్వవిద్యాలయ కమిషన్ను ఏర్పాటు చేశారు. అసలు విశ్వవిద్యాలయ కమిషన్ను ఏర్పాటు చేయటానికి కారణం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విశ్వవిద్యాలయాల్లో అంటే యూనివర్సిటీస్ అమ్మ, విద్య
విజ్ఞాన సముపార్జనతో పాటు శీల నిర్మాణం జరిగే విద్యా సంస్థలుగా రూపొందించాలి అనే ఆశయంతోటి ఈ యొక్క కమిషన్‌ని రూపొందించటం, ఈ యొక్క కమిషన్‌ని నియమించటం అనేది జరిగిందమ్మా. మరి ఈ యొక్క కమిషన్ వల్ల జరిగిన ప్రయోజనాలేంటి అని మనం గమనించినట్లయితే, విశ్వవిద్యాలయాలకు సెకండరీ విద్య పైన ఆధిపత్యం లభించటం అనేది జరిగింది. సెకండరీ విద్య అంటే ఏంటి? సెకండరీ ఎడ్యుకేషన్. మీరు మీ సర్టిఫికేట్స్‌లో మనం చూసినప్పుడు మన 10థ్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఈ రకంగా మనము చూసినప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఇలా మనం గమనిస్తూ ఉంటామనమాట. అంటే ఈ యొక్క విశ్వవిద్యాలయాలకు ఈ యొక్క సెకండరీ విద్య పైన ఆధిపత్యం రావటం అనేది ఈ యొక్క విశ్వవిద్యాలయ కమిషన్ వల్ల రావటం అనేది జరిగిందమ్మా. ఈ యొక్క విశ్వవిద్యాలయ కమిషన్ ఎప్పుడు నియమించారు అంటే 1902. దీనితో పాటుగా ఇంకా ఏం జరిగిందంటే అప్పటి వరకు విద్యాశాఖ అనేది విదేశాంగ శాఖలో భాగంగా ఉందమ్మా. ఈ యొక్క కమిషన్ వల్ల ఏమైందంటే విద్యాశాఖ ప్రత్యేక శాఖగా ఆవిర్భవించటం అనేది జరిగింది. టోటల్‌గా ఏంటంటే 2 ప్రయోజనాలు కలిగాయమ్మా ఈ యొక్క విశ్వవిద్యాలయ కమిషన్ మూలాన. ఏం జరిగాయి అంటే ఆ యొక్క విశ్వవిద్యాలయాలకు సెకండరీ విద్య పైన ఆధిపత్యం లభించడం అనేది జరిగింది. అదే విధంగా అప్పటి వరకు విద్యాశాఖ అనేది విదేశాంగ శాఖలో ఒక భాగంగా ఉండేది. ఆ యొక్క విద్యాశాఖను ప్రత్యేక శాఖగా ఈ యొక్క కమిషన్ వల్ల ఏర్పాటు అవ్వటం అనేది జరిగింది. దాన్ని గమనించాలి. ఓకేనా? కానీ మనం గమనించినట్లయితే ఈ కమిషన్‌లో సూచించిన అంశాలన్నీ కూడా లండన్ యూనివర్సిటీ యాక్ట్ మీద ఆధారపడటం అనేది జరిగిందమ్మా. భారతీయ పరిస్థితులకు ఏమాత్రం అనుగుణంగా లేవు అని తెలపటం జరిగింది. ఈ యొక్క కమిటీ సూచనల మేరకు ఏమి అమల్లోకొచ్చింది అంటే భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1904 తీసుకురావటం జరిగిందమ్మా. భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం ఎప్పుడు అమల్లోకొచ్చిందంటే 1904. ఔట్ ఆఫ్‌లో నేను చెప్తున్నానమ్మా. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఔట్ ఆఫ్ కంటెంట్‌గా ఈ యొక్క ఇది చట్టంగా రూపుమాపడానికి, చట్టంగా ఇది నెరవేర్చడానికి మీటింగ్స్ అనేవి జరుగుతాయి కదా! ఆ యొక్క మీటింగ్ అనేది సిమ్లాలో జరిగింది. అది కొంచెం ఔట్ ఆఫ్ కంటెంట్‌లో భాగంగా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ యొక్క భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం అనేది ఎప్పుడు అమల్లోకొచ్చిందంటే 1904లో అమల్లోకొచ్చింది. ఏ కమిటీ సూచించింది అంటే విశ్వవిద్యాలయాల కమిషన్ సూచించింది. మరి ఈ చట్టం చేసిన అంశాలన్నింటినీ కూడా భారతీయులు వ్యతిరేకించారమ్మా. కానీ కర్జన్‌లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు కదా! అతని భావాలన్నింటినీ గూడా చట్టంగా చేయటం అనేది జరిగిపోయింది. ఇక్కడ మనం గమనించినట్లయితే. ఓకేనా? ఇంకా మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క చట్టంలో ఉన్న అంశాలేంటని మనం గమనించినట్లయితే ఇవే కర్జన్ యొక్క భావాలు కూడా. ఉన్నత విద్య యొక్క లక్ష్యము ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. విద్యా లక్ష్యం అనేది సంకుచితమైంది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరని వారికి ఇతర ఉద్యోగాల్లో చేరకుండా కూడా అనర్హులుగా విధించడము, విద్య అనేది పుస్తకాలకే పరిమితం అవ్వటము, అదేవిధంగా వీరు ప్రతిపాదించిన విద్యా విధానం అనేది వారికి కావలసిన ఉద్యోగులను తయారు చేయటానికి, అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి కావలసిన ఉద్యోగులను తయారు చేయటానికి మాత్రమే ప్రజ్ఞను నిర్లక్ష్యం చేయటం అనేది జరిగింది అని మనకు తెలపటం జరిగిందమ్మా. ఏ చట్టము అంటే భారతీయ విశ్వవిద్యాలయాల చట్టము 1904. ఎవరి భావాలను చట్టంగా చేయటం జరిగింది అంటే కర్జన్ యొక్క భావాలను చట్టాలుగా చేయటం అనేది జరిగింది. మరి ఈ యొక్క చట్టంలోని అంశాలు ఏంటి అంటే ఉన్నత విద్య యొక్క లక్ష్యం అనేది ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. విద్య లక్ష్యం అనేది సంకుచితమైంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో చేరలేదో వారు ఇతర ఉద్యోగాలకు కూడా అనర్హులు. విద్య అనేది పుస్తకాలకి పరిమితమైంది. వారికి కావలసిన ఉద్యోగులను తయారు చేసుకోవటానికి మాత్రమే అనుగుణంగా ఆ యొక్క విద్యా విధానం అనేది ఉంది. ప్రజ్ఞను నిర్లక్ష్యం చేయటం అనేది జరిగింది అని మనకు తెలపటం జరిగిందమ్మా. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 1905 నుంచి 1920ల మధ్య కాలంలో ఏం జరిగింది? ఇప్పుడు 1904 భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం అని మనం తెలుసుకున్నాము. ఆ చట్టము కొన్ని అంశాలను చేసింది. మరి ఆ తర్వాత పరిస్థితులు ఏవి? ఆ తదనంతర పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే స్వదేశీ ఉద్యమం అనేది ప్రారంభమైందమ్మా. ఈ యొక్క స్వదేశీ ఉద్యమం మూలాన ఏమేమి జరిగాయని మనం గమనించినట్లయితే జపనీస్ నమూనా విద్యా విధానం అనేది కావాలి.
అని అభిప్రాయాలు వెల్లువెత్తడం అనేది జరిగింది. అంటే పెద్ద ఎత్తులో ఈ యొక్క అభిప్రాయాలనేవి రావటం జరిగింది. అంటే అప్పటి వరకు మన దగ్గర ఉన్న విధానం ఏంటి? బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన విద్యా విధానము. కానీ స్వదేశీ ఉద్యమం వల్ల మనవారు ఏం కోరుకుంటున్నారంటే జపనీస్ నమూనా విద్యా విధానాన్ని కోరుకున్నారనమాట. అదేవిధంగా విదేశీ వస్తు బహిష్కరణకు ప్రాధాన్యత అనేది లభించింది. అదేవిధంగా ఈ యొక్క స్వదేశీ ఉద్యమం మూలాన జాతీయ విద్యా కమిషన్ ఏర్పాటైంది. భారతీయ భాషలు బోధన మాధ్యమాలుగా మళ్ళీ మొదలయ్యి గురుకులాలు విద్యాలయాలుగా ప్రారంభం అవ్వటం అనేది జరిగింది. కలకత్తాలో ఒక జాతీయ కళాశాల, అదేవిధంగా ఒక సాంకేతిక కళాశాల అనేది ఈ యొక్క స్వదేశీ ఉద్యమం వల్ల ఏర్పడటం అనేది జరిగిందమ్మ. చూడండి, స్వదేశీ ఉద్యమము అనేది దాని మూలాన ఎన్ని అంటే ఏ అభిప్రాయాలు వచ్చాయి, ఏమేం జరిగాయని మనం గమనించినట్లయితే ఆ యొక్క స్వదేశీ ఉద్యమం మూలాన జపనీస్ నమూనా విద్యా విధానం అమలు కావాలి అనే అభిప్రాయాలు వెలువెత్తడంతో పాటు విదేశీ వస్తు బహిష్కరణ, జాతీయ విద్యా కమిషన్ ఏర్పాటు, భారతీయ భాషలు బోధన మాధ్యమాలుగా మొదలవటము, కలకత్తాలో ఒక జాతీయ కళాశాల, ఒక సాంకేతిక కళాశాల ఏర్పాటు అవ్వటం అనేది ఈ యొక్క స్వదేశీ ఉద్యమం మూలాన జరగటం మనం గమనించవచ్చమ్మ. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, మింటో మార్లే సంస్కరణలు ఎప్పుడు అంటే 1909. చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు. దీని యొక్క ప్రభావంతో ఏం జరిగిందంటే విద్యారంగంలో మత భావనల వ్యాప్తికి బీజం పడిందమ్మా. మత భావనల వ్యాప్తికి అంకురార్పణ జరిగింది. మింటో మార్లే సంస్కరణల ప్రభావంతో విద్యారంగంలో మత భావనల వ్యాప్తికి అంకురార్పణ జరగటం అనేది మనము గమనించవచ్చు. మరి 1904లో గోపాలకృష్ణ గోఖలే గారు ఒక బిల్లును ప్రవేశపెట్టారనమాట. ఆ యొక్క బిల్లు ఫలితంగా ఏం జరిగిందంటే ప్రాథమిక విద్య అనేది నిర్బంధం చేయబడింది. కానీ ఆ బిల్లు ఎన్నో సవరణలు అయితే కానీ ఆమోదించబడలేదన్నమాట. అది సైకాలజీలో భాగంగా గమనించవచ్చు. కానీ మనకు పెడగా ఇది ఇక్కడ పర్స్పెక్టివ్స్లో కూడా ఇచ్చారు. అక్కడ వరకు ఇచ్చిన మ్యాటర్ని మనం గమనిద్దాం. అంటే అక్కడ సైకాలజీలో సెక్షన్ సిలో ఎలా ఇచ్చారంటే 1904, 1911, తిరిగి 1912 ఈ రకంగా అంటే ఆ యొక్క బిల్లును సవరించటము అంటే సవరించిన బిల్లును అని మనకు అక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడ మనకి ఎలా ఇచ్చారు అంటే ఇతను గోపాలకృష్ణ గోఖలే గారు బిల్లును అనేది ప్రవేశపెట్టారు. తద్వారా ప్రాథమిక విద్య అనేది నిర్బంధం చేయబడింది. మరి ఆ యొక్క గోఖలే తీర్మానాలు ఏంటి? దానికన్నా ముందు మనము విశ్వవిద్యాలయాల చట్టాన్ని గురించిన అదనపు సమాచారము న్యూ టెక్స్ట్ బుక్స్లో ఏమి ఇచ్చారన్నది మనం తెలుసుకుందాము. విద్యతో పాటుగా పరిశోధనకు ప్రాధాన్యతనిచ్చారమ్మా. అదేవిధంగా ప్రతి విశ్వవిద్యాలయంలో 50కి తక్కువ కాకుండా పండితులు ఉండాలన్నారు. ఆ పండితుల్లో ఎక్కువ శాతాన్ని ప్రభుత్వమే నియమిస్తుంది అని న్యూ టెక్స్ట్ బుక్స్లో ఇవ్వటం అనేది జరిగిందమ్మా. ఓకేనా? మరి గోఖలే గారి తీర్మానాలు ఏంటి? అసలు గోఖలే గారికి ఎందుకు అంత స్పెషాలిటీ మనం గమనించినట్లయితే ఆయన ఇంపీరియర్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడమ్మా. ఎప్పుడు? 1910లో. ఇతను ఏమని వాదించేవారంటే నిరక్షరాస్యులు ఉన్న జాతి కావచ్చు, అమాయకులు ఉన్న జాతి కావచ్చు, సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదు, వారు పోటీ పడలేరు అని గోఖలే వాదించటం అనేది జరిగిందమ్మా. మరి ఈయన ఇచ్చిన సూచనలు ఏంటి అని మనం గమనించినట్లయితే 6 నుండి 10 సంవత్సరాల వయసు గల బాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. కేంద్ర ప్రభుత్వంలో ప్రాథమిక విద్యకంటూ ఒక శాఖ ఉండాలి. ఆ శాఖకు ఒక ప్రత్యేక కార్యదర్శిని నియమించాలి. ప్రాథమిక విద్య నిర్వహణకు అవసరమయ్యే ఖర్చులు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థలు ప్రభుత్వము 1:2 నిష్పత్తిలో భరించాలి అని గోఖలే గారు సూచనలు ఇవ్వటం జరిగిందమ్మా. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఈ సూచనలన్నింటినీ అంగీకరించినప్పటికీ ఒక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను మాత్రము బ్రిటిష్ ప్రభుత్వము అంగీకరించలేదు. సో ఏం చేశారంటే గోఖలే గారు ఇంక అంతటితో ఆగకుండా మళ్ళీ సవరించి బిల్లుని 1911లో ప్రవేశపెట్టారు. ఆ యొక్క 1911లో ఏముంది అంటే ప్రాథమిక విద్యను కొన్ని ప్రాంతాల్లో ఆయన ప్రవేశపెట్టాలి. స్థానిక సంస్థలకు సెస్సును విధించుకునే సౌకర్యం కల్పించాలి. సెస్సు అంటే ఏంటి అంటే వారు ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి ఒక విధమైన పన్ను అనమాట. అంటే ఆ యొక్క స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులను ఉపయోగించుకోవడానికి, ఆర్థిక వనరులను సమకూర్చుకోవటానికి ఉపయోగించేది ఏదంటే సెస్ అనమాట. దాన్ని విధించుకునే సౌకర్యము. అదేవిధంగా 6 నుండి 10 సంవత్సరాల బాలికలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రులు వీరి పిల్లలని బడికి పంపించకపోతే వారికి శిక్షను విధించటము. అదేవిధంగా
ఇంకా మనం గమనించినట్లయితే ఇలాంటి ఎన్నెన్నో ముఖ్యమైన అంశాలు ఈ యొక్క 1911లో ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈ బిల్లును కూడా బ్రిటిష్ ప్రభుత్వం వారు తిరస్కరించారు. కానీ తిరస్కరించినా కూడా వారు ఈ బిల్లు ప్రభావం అనేది వారి మీద ఉండింది. తద్వారా ఏంటి అంటే 1913లో వారు నూతన విద్యా విధానాన్ని ప్రకటించటం అనేది జరిగిందమ్మా. ఆ యొక్క 1913లో నూతన విద్యా విధానంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన తీర్మానాలు ఏంటి అని మనం గమనించినట్లయితే, పూర్వ ప్రాథమిక పాఠశాలలను విస్తరించి అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి. ఏంటి? పూర్వ ప్రాథమిక పాఠశాలలను పూర్వ ప్రాథమిక పాఠశాలలను విస్తరించి అందరికీ విద్యను అందుబాటులో తేవాలి. అదేవిధంగా ఉన్నత ప్రాథమిక పాఠశాలలను అవసరమైన ప్రదేశాల్లో స్థాపించాలి. అదేవిధంగా స్థానిక విద్యా బోర్డులను ఏర్పాటు చేసి పాఠశాలలను, మక్తబులను వాటి పరిధిలోకి తీసుకురావాలి. గ్రామీణ ప్రాంతం వారికి ఒక సిలబస్, పట్టణ ప్రాంతాల వారికి ఒక ప్రణాళిక అనేది ఉండాలి, విద్యా ప్రణాళిక. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది 1:30గా లేకపోతే 1:40గా ఉండాలి. స్త్రీ విద్యను అనేది ప్రోత్సహించాలి అని 1913లో వచ్చిన నూతన విద్యా విధానంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన తీర్మానాలమ్మ. ఓకేనా? ఇది ఈరోజు క్లాస్ అమ్మ. మీరు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బై.